మైనర్ బాలిక అత్యాచారం బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ తోట నరసింహ. గోకవరం మండలంలో ఇటీవల చోటు చేసుకున్న మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై ప్రజలలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం హామీ ఇచ్చారు. శుక్రవారం గోకవరం మండల కేంద్రంలో ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తోట నరసింహంతో పాటు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట రామ్జీ, కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వి సుజాత తదితరులు కుటుంబ సభ్యులను కలుసుకుని సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా తోట నరసింహం మీడియాతో మాట్లాడుతూ బాలికను అమానుషంగా హింసించి అత్యాచారం చేసిన ఘటన అమానవీయమని, ఆ బాలిక ధైర్యంగా ప్రతిఘటించిన క్రూర మృగాలు వెనకడుగు వేయకపోవడం దురదృష్టకరమని, ఇలాంటి దుర్మార్గులపై వెంటనే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, శిక్షించాలనే విషయాన్ని కోరుకొండ సీఐకి ఫోన్ ద్వారా స్పష్టంగా తెలియజేశానని అన్నారు. మరి పాపం చేశారు, చాలా గాయాలు కూడా చేయడం జరిగింది. మరి మెడికల్ రిపోర్ట్స్ కూడా అవన్నీ కూడా నిర్ధారించడం జరిగింది. పోలీసులు కూడా చూశారు ఆ పాప యొక్క శరీరం మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వారు ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడినప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా పోలీసు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. వారి మీద కేసు కూడా పెట్టారు. వారిద్దరి మీద కూడా కేసు మరి ఈ రోజు వరకు మరి ఫైల్ అయిందో లేదో, ఫైల్ చేశారో కూడా తెలీదు. మరి వారిద్దరూ కూడా ఎక్కడే తిరుగుతూ ఉన్నారు, దర్జాగా తిరుగుతూ ఉన్నారు, ఊళ్ళోనే తిరుగుతూ ఉన్నారు. రేపొద్దున ఆ పాప, చిన్న పాప, 16 ఏళ్ళ పాపని మరి ఆ రకమైనటువంటి మరి సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం అనేది ఎంత ఘోరమైనటువంటి సంఘటన ఈ రోజు మనం చూస్తాం. ఎక్కడ చూసినా సరే మరి వారి మీద చర్యలు కూడా ఎక్కడ కూడా జరుగుతులేదు. అందుకనే ఎవరికి కూడా భయం లేకుండా పోయింది. చిన్న 16 ఏళ్ళ పాప, చిన్న పాప ఆవిడ. తగిలిన చోట దెబ్బ తగిలితే చనిపోయే ప్రమాదం కూడా జరుగుతుంది. ఏదో అదృష్టం కొలిది ఆమె బయటపడ్డాలి. ధైర్యంగా కొన్ని ఎదుర్కోవడం కూడా జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని తప్పించుకుని రావడం కూడా జరిగింది. మరి ఇది చాలా ఘోరమైనటువంటి సంఘటన. తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము జగ్గంపేట నియోజకవర్గ పరంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ సంఘటనని గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది. నేను కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది ఆయనతోటి. తప్పనిసరిగా ఈ సంఘటనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రకాలుగా కూడా మేము వీళ్ళకి అండగా ఉంటాం. ఈ కుటుంబానికి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. పోలీసు అధికారులు కూడా దీని ఏదో ప్రేక్షక పాత్ర వహించకుండా తక్షణమే చర్యలు తీసుకుని అటువంటి వారికి కఠినంగా శిక్షించేటువంటి అంశాన్ని పరిశీలించి చెయ్యాలి. ఎందుకంటే భయం ఉండదు, రేపు పొద్దున్న ఇంకొకరు చేస్తారు. ఈ పాప ఏదో అదృష్టం కలిగి బతికి బయటపడ్డారు, లేకపోతే ఆ పాప చనిపోయే పరిస్థితి. చిన్న పాప, 16 ఏళ్ళ పాప అంటే ఏముంటుంది, వాడికి బలం ఏముంటుంది పాప. ఇద్దరు కుర్రోళ్ళు మరి ఆ రకమైనటువంటి ఒక ప్లానింగ్తో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పాపను మభ్యపెట్టి ఆ రకమైనటువంటి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కూడా జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ పరంగా మరి వారిని పరామర్శించడానికి మేమందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మండల అధ్యక్షురాలు, అలాగే సోదరిమణి శ్రీమతి శ్రీవల్లి వీరబాబు గారు, అలాగే గొల్ల ఏడుకొండ గారు, మరి ఎస్సీసీఎల్ అఫీసర్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు సోదరిమణి శ్రీమతి సుజాత గారు, అలాగే ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి, ఈ మండలానికి సంబంధించినటువంటి వారందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా జరిగింది. మరి ఏదైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక గోకవరం కాదు, ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు వెంటనే తక్షణమే స్పందించాలి. ఇటువంటి లాంటి అరికట్టాలి. పోలీసులకి ఎప్పుడన్నా పండుగలు జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా ప్యాకెట్లు కానీ లేకపోతే గుండాట్లు కానీ వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇటువంటి వాటి మీద ఉండలేదు. ఇటువంటి వాటి మీద కూడా అప్పుడు ఏ రకంగా అణిచివేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అదే రీతిలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చేస్తుంటే వారికి భయం ఉంటుంది. పోలీసులు అంటే ఈ రోజు వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఎక్కడ కూడా అరెస్ట్ చూపించలేదు నాకు తెలుసు. మరి నేను ఇప్పుడే సీఏ గారితో కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి, వారికి కఠినంగా శిక్షించాలి. వారికి మీద కూడా 16 ఏళ్ళ బాలిక మీద అఘాయిత్యం చేశారు కాబట్టి దీని తగ్గ శిక్షలు ఉంటాయి. మరి దానికి తగ్గ ఆ ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని పోక్సో సంబంధించినటువంటి ఏదైతే చట్టం, ఆ పోక్సో చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి పోలీసులు ఇప్పటికైనా స్పందించి ఆ పాప, ఆ కుటుంబానికి పోలీసు పరంగా, న్యాయపరంగా మరి చర్యలు తీసుకోవాలని కూడా నేను పోలీసు అధికారులు కోరుతా ఉన్నాను.
ఆ అమ్మాయిని రమ్మని మోసం చేసిన వాడి మట్టుకి మొత్తం కుటుంబ సభ్యులతో శుద్ధంగా అందరినీ శిక్షించాల. అదండి. సార్ నా కూతురికి అన్యాయం జరిగినట్టు ఏ బిడ్డకి జరగకూడదు సార్. నేను ఏడ్చినట్టు ఏ కుటుంబంలో జరగకూడదు సార్. నా కూతురు భయంలోంచి బయటపడాలంటే నా కొడుకులో శిక్ష తీయాలి సార్. అమ్మాయిని ఇందాక కూడా హాస్పిటల్ తీసుకెళ్లి శిలాన్ని పెడుతుంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చారని అనుకోతులు శిలాన్ని తీసుకొని పారిపోయింది. సార్ నా కూతుర్ని మనసులో చూడాలంటే సార్ వాళ్ళు మా కంటికి కనబడకుండా చేయాలి సార్. ఈ 4 అయింది సార్ మేము రిపోర్ట్ ఇచ్చి. ఇప్పుడు కూడా మాకు రిపోర్ట్ ఏమైందని చెప్పలేదు. వాళ్ళు జైలుకి కూడా తీసుకెళ్ళలేదు సార్. మాకు వెనకాల ఎవరు లేదు సార్.